హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 776కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ స్టూడెంట్స్ కోసం ఫేస్బుక్ క్యాంపస్ అనే ప్రోగ్రామ్ ఫీచర్ తీసుకొచ్చింది అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ క్లాస్మేట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఈ ఫీచర్ని తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికోసం మీరు ఆల్రెడీ ఫేస్బుక్లో ఉంటే మాత్రం ఆ ప్రొఫైల్ కాకుండా వేరే ప్రొఫైల్ అయితే క్రియేట్ అవుతుంది అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ మీకు కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్, అలా మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అంతా మీరు ఇక్కడ ఫిల్ చేసి మీరు ఒక ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అందుతుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ ఫేస్బుక్ క్యాంపస్ అనేది అన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అదర్స్ వచ్చేసరికి క్యాంపస్లోకి అయితే ఎంటర్ అవ్వలేరు. ఆల్రెడీ స్టూడెంట్స్ అయ్యి మీరు ఆ క్యాంపస్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే మళ్ళీ ఆ క్యాంపస్లోకి వెళ్ళడానికి కూడా అయితే ఉండదు. సో ఈ రకమైన ఒక ఫీచర్స్తో వీళ్ళు వచ్చేసరికి ఫేస్బుక్లో ఈ అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అనమాట. సో అతి త్వరలో వచ్చేసరికి ఈ ఫేస్బుక్ క్యాంపస్ అనేది అందరు స్టూడెంట్స్కి రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎప్పుడనేది డేట్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి పబ్జీ మొబైల్స్ నుంచి పబ్జీ మొబైల్ మన ఇండియాలో బ్యాన్ చేసినప్పటి నుంచి పబ్జీ మన ఇండియాలోకి మళ్ళీ అడుగు పెట్టడం కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్న సంగతి తెలుసు. దీనికోసం టెన్సెట్ నుంచి పబ్జీ మొబైల్ ని ఇండియా వరకు తీసేసుకోవాలని కూడా వీళ్ళైతే డిసైడ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చేసరికి మరో స్టెప్ వేయాలని చెప్పి చూస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇండియాకి సంబంధించిన గేమింగ్ సంస్థని ఒకరిని వీళ్ళ బోర్డు మెంబర్ కింద చేసుకుంటే మనం ఇండియాలో మళ్ళీ అడుగు పెట్టవచ్చు అని చెప్పేసి పబ్జీ మొబైల్ భావిస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉంది. వీళ్ళైతే ప్రస్తుతానికి సెర్చ్ అయితే చేస్తున్నారు అనమాట. ఎవరున్నారా గేమ్ సంస్థలో, సో ఎవరిని వీళ్ళు బోర్డు మెంబర్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రస్తుతానికి వేటలో ఉన్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం వస్తుంది. సో చూడాలి వీళ్ళ పన్నాగం ఎంతవరకు పన్నుతుంది, మళ్ళీ పబ్జీ మొబైల్ మన ఇండియాలోకి వస్తుందా లేదా అనేది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ఈ మొబైల్ రీసెంట్ గానే సెప్టెంబర్ 1వ తారీఖున లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్ సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి ఈ మొబైల్ మన ఇండియాలో ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకోబోతున్నది తెలుస్తుంది అనమాట. ఇక ప్రైస్ విషయానికి వచ్చేసరికి పర్వాలేదు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఫోల్డ్ 1తో కంపేర్ చేస్తే ప్రైస్ తక్కువలోనే తీసుకొచ్చారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు 1,65,000 రూపాయలు ఫోల్డ్ 1 ప్రైస్ ఉంటాయి. ఈసారి తీసుకొచ్చిన ఈ మొబైల్ ప్రైస్ మాత్రం 1,49,999 రూపాయలు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే రూపాయి తగ్గించి 1,50,000 రూపాయలు, అంటే లాస్ట్ టైం దాంతో కంపేర్ చేస్తే 15,000 రూపాయలు తక్కువకే వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెప్టెంబర్ 14వ తారీఖున ప్రీ బుకింగ్ అయితే ఓపెన్ అవుతాయి, అక్కడ ప్రీ బుక్ చేసుకోవచ్చు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి రెడ్మీ సెప్టెంబర్ 15వ తారీఖున రెడ్మీ 9i అని ఒక మొబైల్ ని లాంచ్ అయిపోతుందని చెప్పేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈ రెడ్మీ 9i అనే మొబైల్ వేరే ఏమి కాదు, వీళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన రెడ్మీ 9a మొబైల్ ఏదైతే ఉందో అదే మొబైల్లో వీళ్ళు కలర్ వేరియంట్ని అలాగే స్టోరేజ్ని మార్చి సో రెడ్మీ 9i పేరు మీద లాంచ్ చేయబోతున్నట్టుగా ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట. యాక్చువల్గా మన ఇండియాలో ఇంతకుముందు లాంచ్ చేసిన రెడ్మీ 9a రీసెంట్గానే లాంచ్ చేశారు. దాని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 7,500 పెట్టారు. 2GB 32GB 3GB 32GB వేరియంట్లో అయితే ఆ మొబైల్ని తీసుకొచ్చారు కదా. ఇప్పుడు అదే మొబైల్ని వీళ్ళు 4GB 64GB 4GB 128GBతో అయితే తీసుకురాబోతున్నారు. కలర్స్ అనేవి కొంచెం డిఫరెంట్ కలర్స్లో అయితే తీసుకురాబోతున్నారు. ఇంతే డిఫరెన్స్. సో ఇంకా మొబైల్ ప్రైస్ కూడా మనకి రూపాయి తగ్గించి 8,000 రూపాయలు ఉండబోతున్నట్టుగా 4GB 64GB ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి చూడాలి మరి ఏం చేస్తుందో రెడ్మీ. సో ఇంతటి దానికి అదే నిజమైతే మాత్రం ఇంతటి దానికి వీళ్ళు ఎంత ఊరించడం అనవసరం. రెడ్మీ 9i అని ఏదో ఒక కొత్త మొబైల్ తీసుకొస్తున్నట్టుగా వీళ్ళు టీజ్ చేసి తీరా రిలీజ్ చేసిన తర్వాత ఫ్యాన్స్ అప్సెట్ అయ్యి ఎన్ని ఎందుకు మనకి రివీల్ చేసేయండి అయ్యా బాబు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి రియల్మీ 7 ఈ మొబైల్ నిన్న వీళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు. తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయినాయి. తర్వాత సెప్టెంబర్ 17వ తారీఖున ఈ మొబైల్ని మళ్ళీ సెకండ్ సేల్కి తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు వీళ్ళు అంబరాలు దాటినట్టుగా తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే రియల్మీ 7 నిన్న సేల్లో 1,80,000 యూనిట్లు వీళ్ళు అమ్మినట్టుగా అయితే వీళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేశారన్నమాట. సో 1,80,000 అంటే తక్కువ కాదు, ఇది చిన్న మార్క్ అయితే కాదు. ఒకప్పుడు రెడ్మీ ఈ రకంగానే 1 మినిట్లో 1 lakh అమ్మేసాం, అలాగే హాఫ్ అన్ అవర్లో 2 lakhs అమ్మేసాం అని చెప్పుకునేది. ఇప్పుడు ప్లేసు రియల్మీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 1,80,000 యూనిట్లు అయితే వీళ్ళు అమ్మేశారు. మనకి ఇంకా సెప్టెంబర్ 14వ తారీఖున వీళ్ళు రియల్మీ 7 ప్రోని సేల్కి తీసుకొస్తున్నారు. మరి అది ఎంత సేల్ అవుతుందో చూడాలి. దానికి దీని అన్ని సేల్స్ అయితే ఉండవని నేను అనుకుంటున్నాను. ఇక అలాగే రియల్మీ C17 ఈ మొబైల్ ఇప్పుడు గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. వీళ్ళు రీసెంట్గానే C11 తెచ్చారు, C12 తెచ్చారు, తర్వాత C15ని తీసుకొచ్చారు. ఈ 3 మొబైల్స్లోనూ కామన్గా ఉండేది మీడియాటెక్ ప్రాసెసర్ అనమాట. G35 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు మన గీక్ బెంచ్లో స్పాట్ అయిన C17 చూస్తే ఇది క్వాల్కామ్ ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలం చూస్తే చాలా మొబైల్స్ ఎంట్రీ లెవెల్ కానివ్వండి లేకపోతే బడ్జెట్ మొబైల్స్లో కూడా 460 ప్రాసెసర్ అయితే ఎక్కువగా హల్చల్ చేస్తుంది. సో ఇప్పుడు చూస్తే రియల్మీ కూడా ఇదే ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. దీనికన్నా 665 బెటర్. సో ఇది ఎంత లేదన్నా అదే ప్రైస్లో తీసుకొస్తారు. అలాంటప్పుడు 665 ప్రాసెసర్తో తీసుకొచ్చింటే బాగుండేది. సో తర్వాత చూసుకుంటే మనకి ఎల్జీ వింగ్ ఈ మొబైల్ వచ్చేసరికి సెప్టెంబర్ 14వ తారీఖున లాంచ్ చేస్తారని చెప్పి గతంలో మనకి కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. తర్వాత మనకి తెలిసింది ఏంటంటే
ఏంటంటే ఈ మొబైల్ 14వ తారీఖున వర్చువల్ ఈవెంట్ కింద అయితే తీసుకొస్తారు కానీ అక్కడ ఈ మొబైల్ లాంచ్ చేయరు. జస్ట్ ఇది ఏంటంటే మొబైల్ని ఇంట్రడ్యూస్ చేస్తారన్నట్టుగా తెలిసింది. ఈ మొబైల్ని అఫీషియల్గా లాంచ్ చేసేది సెప్టెంబర్ 25వ తారీఖున చెప్పి తర్వాత వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు వచ్చరికి ఆ డేట్ని మళ్ళీ వీళ్ళు పోస్ట్ పోన్ చేసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఈ మొబైల్ని అక్టోబర్ 5వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా ఇక్కడ మనకి సమాచారం అయితే వస్తుంది. సో చూస్తుంటే ఇంకా లేట్ అవుతూ వెళ్ళిపోతుందంటే మరి ఫోన్ ఫ్లాప్ అయిద్దేమో చూడాలి. మూవీస్ కూడా అలాగే లేట్ అయ్యే కొద్ది ఫ్లాప్లు అవుతాయి కదా, మరి ఈ ఫోన్ సంగతి కూడా ఇంచుమించు అదేనేమో. సో చూద్దాం మరి ఎల్జీ ఏం చేయాలనుకుంటుందో. సో త్రాయిని చూసుకుంటే మనకి జూమ్ ఇప్పుడు సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. సో అందులో భాగంగా ఇప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఫీచర్ అయితే అప్డేట్ ద్వారా చాలా మందికి రోల్ అవుట్ అయితే చేస్తుంది. సో త్రాయిని న్యూస్ OnePlus నుంచి OnePlus ఒక వాచ్ ని తీసుకురాబోతుంది, అదే అండి స్మార్ట్ వాచ్. సో స్మార్ట్ వాచ్ ని తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్ లో కూడా మాట్లాడుకున్నాం. ఇంతకుముందు ఉన్న లీక్స్ ప్రకారం చూస్తే ఈ స్మార్ట్ వాచ్ మనకి ఒప్పో స్మార్ట్ వాచ్ ఏదైతే ఉందో స్క్వేర్ గా మనం చూడడానికి యాపిల్ వాచ్ లా కనిపిస్తుంది కదా, ఆ డిజైన్ లో వస్తుందని చెప్పేసి రూమర్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు వచ్చరికి మ్యాక్స్ జే ట్విట్టర్ లో ఒక పోస్ట్ అయితే చేశాడు. దీని ప్రకారం చూస్తే ఈ వాచ్ అనేది సర్క్యులర్ డిజైన్ లో రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. రీసెంట్ గానే మనకి వివో కూడా ఒక వాచ్ అయితే అనౌన్స్ చేసింది, అది కూడా ఈ సెప్టెంబర్ లో లాంచ్ అవుతుంది. అదే రకంగా అయితే ఈ వాచ్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రియల్మీ కూడా సర్క్యులర్ షేప్ లోనే ఒక వాచ్ అయితే తీసుకొస్తుంది. యాక్చువల్గా ఇవన్నీ ఒక తల్లి బిడ్డలే కాబట్టి ఒకే వాచ్ ని అటు ఇటు చేంజ్ చేసి అన్ని కంపెనీలు లాంచ్ చేస్తున్నాయేమో రీబ్రాండ్లు చేసి. సో చూడాలి మరి ఏం చేస్తుందో OnePlus. సో త్రాంగ్ చూసుకుంటే మనకి జియో ఫైబర్ నెట్ నుంచి అనమాట. జియో ఫైబర్ నెట్ లో మనకి బేస్ ప్లాన్ ఏదైతే ఉందో 399 రూపాయల ప్లాన్, దీనిలో వచ్చరికి 30 MB స్పీడ్ అయితే వీళ్ళు అందిస్తూ ఉంటారు. సో దీని వచ్చరికి వీళ్ళు అన్లిమిటెడ్ అని అయితే చెప్పారు. సో కొంతమంది యూజర్స్ వచ్చేసరికి వీళ్ళు 1 MB కి డౌన్ అయిపోయినట్టుగా అయితే రిపోర్ట్ చేస్తున్నారు అనమాట. దీనికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఇది అన్లిమిటెడ్ అని చెప్పినప్పటికీ ఇది మనకి 3.3 TB వరకు యూజ్ చేసిన తర్వాత అప్పుడు మీకు స్పీడ్ అయితే డౌన్ అయిపోతుంది. 3.3 TB అంటే మాటల ఎవడో కరువులో ఉండి కకృతిలో ఉంటే కానీ అంత జీబీని అయితే వాడేరు. సో నా ఇంట్లో ఉన్నది 400 GB అనమాట. సో దీన్నే నెల మొత్తం వాడేదానికే ఇంకా మిగిలిపోతూ ఉంటుంది. అలాంటిది 3.3 TBని వాడేసి 399 రూపాయలు పే చేసి 3.3 TBని వాడేసి మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నారంట 1 MB పడిపోయింది మా స్పీడ్ అని చెప్పేసి. సో దీన్నే కలికాలం అంటారు. సో త్రాంగ్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ 11 రీసెంట్గానే వీళ్ళు పిక్సెల్ మొబైల్స్కి అయితే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఇండియాలోని పిక్సెల్ మొబైల్స్కి నెక్స్ట్ వీక్ నుంచి ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అనేది రోల్ అవుట్ అవుతుందని చెప్పేసి గూగుల్ అయితే చెప్తుంది అనమాట. ఇండియాలో మనకి పిక్సెల్ మొబైల్స్ చూస్తున్నట్టయితే పిక్సెల్ 1కి అయితే మనకి ఈ ఆండ్రాయిడ్ 11 అయితే రాదు. పిక్సెల్ 2 అండ్ పిక్సెల్ 3 ఈ లైనప్కే అంటే ఈ సిరీస్కే అయితే వస్తుంది ఆండ్రాయిడ్ 11 అప్డేట్. అంటే పిక్సెల్ 4 అండ్ పిక్సెల్ 4a మొబైల్స్ మన ఇండియాలో అయితే లాంచ్ కాలేదు కాబట్టి. సో నెక్స్ట్ వీక్ వచ్చేసరికి పిక్సెల్ 2 అండ్ పిక్సెల్ 3 లైనప్ మొబైల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఆండ్రాయిడ్ 11 రోల్ అవుట్ అయితే అవుతుంది, ఆల్రెడీ అవ్వకపోతే. ఇక అలాగే మనం ఇప్పుడు వరకు గూగుల్ ప్లేలో అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేసుకునే ఏవైతే అప్లికేషన్స్ అండ్ గేమ్స్ ఉన్నాయో వీటిని మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకునే ఫీచర్ని అయితే త్వరలో గూగుల్ ప్లేలో తీసుకురాబోతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకు NFC ద్వారా, బ్లూటూత్ ద్వారా, వైఫై డైరెక్టరీ ద్వారా సో మన పక్కన ఉన్న ఫ్రెండ్కి మన దగ్గర ఉన్న గేమ్ని కానీ అప్లికేషన్ కానీ షేర్ అయితే చేయొచ్చు. మరి దీని ద్వారా మనం పెయిడ్ అప్లికేషన్స్ అండ్ గేమ్స్ని కూడా షేర్ చేయొచ్చా లేదా అనేది అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం డేటా అయితే సేవ్ అవుతుంది. మన దగ్గర సపోజ్ PUBG లాంటి గేమ్, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ ఉన్నాయనుకోండి, 2 GB అంత ఉంటుంది. దీనికోసం షేర్ ఇట్ ఇన్స్టాల్ చేసుకుని చేసేవాళ్ళకి ఒకప్పుడు. ఇప్పుడు అలాంటి తలకాయ ఏం లేకుండా డైరెక్ట్గా మనం గూగుల్ ప్లే నుంచే సో అవతల వ్యక్తికి మనం ఈ గేమ్ని అలాగే అప్లికేషన్ని షేర్ అయితే చేయొచ్చు. సో త్రాంగ్ చూసుకుంటే మనకి మోటరోలా G9+ ఈ మొబైల్ని ఈ రోజు లాంచ్ అయితే చేసింది బ్రెజిల్లో. ఈ మొబైల్ ప్రైస్ కానీ స్పెసిఫికేషన్ చూస్తే ఇక్కడ మన ఇండియాలో లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ M51 1000 టైమ్స్ బెటర్ అనిపించింది అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 4 GB ఉంటుంది. ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730G ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తారు. రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 MP, సెకండరీ కెమెరా 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్ కెమెరా 2 MP మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా 16 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే బ్రెజిల్లో లాంచ్ చేశారు. అక్కడ ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూస్తే 31,000 అక్కడ దీని ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. సో చాలా ఎక్కువ అయిపోయింది ప్రైస్ అనేది. మనం ఇక్కడ 25,000కే శాంసంగ్ తీసుకొస్తే అమ్మో అయ్యో ఎంత ప్రైస్ అనుకున్నాం. బట్ ఇది చూస్తే ఏకంగా 31,000 పెట్టారు. ఖచ్చితంగా ఈ మొబైల్ మన ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ చేస్తారు. రీసెంట్గానే వీళ్ళు మోటో G9 అయితే ఇండియాలో లాంచ్ చేశారు. G9+ కూడా తీసుకొస్తారు. దీని ప్రైస్ ఎంత లేదని 27,000 రూపాయల దగ్గర మన ఇండియాలో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి టిక్టాక్ ని యూఎస్ లో బ్యాన్ చేయబోతున్న సంగతి తెలుసు. అక్కడ వచ్చేసరికి మనకి ట్రంప్ డెడ్ లైన్ అయితే పెట్టాడు. సో ఈ డెడ్ లైన్ లోపు వీళ్ళు యూఎస్ లో ఏదో ఒక కంపెనీకి
ఈ టిక్ టాక్ని అయితే అమ్మేసి మూట ముల్లే సర్దుకొని వీళ్ళు చైనా అయితే వెళ్ళిపోవాలి. అప్పుడు టిక్ టాక్ని యూఎస్లో అయితే బ్యాన్ చేయరు. ఒకవేళ అలా కాకుండా డెడ్ లైన్ లోపు కనుక వీళ్ళు ఎవరికి చైనాలో అమ్మకపోతే ఈ టిక్ టాక్ అనేది అక్కడ బ్యాన్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి డేట్ అయితే దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఒకటే, ఇకపై పొడిగింపు అయితే ఉండదు. ఏదైతే డెడ్ లైన్ ఉందో, సో డెడ్ లైన్ అయిపోయిన తర్వాత పొడిగింపు అయితే ఉండదు. మూట ముల్లి సర్దుకొని వెళ్ళిపోవడమే ఇక్కడ మేము బ్యాన్ చేసేస్తాం. ఈ లోపే ఖచ్చితంగా అమ్ముకోవాల్సిందే, లేదంటే దొబ్బేయండి అన్నట్టుగా అయితే ట్రంప్ చెప్తున్నాడు తెలిసింది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. రేపు వచ్చేసరికి మన ఛానల్లో నోకియా 5.3 అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. సో ఈ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ కూడా ఉంది, దాన్ని ఒక దెబ్బేసేయండి. సో ఏదైనా వీడియో పెడితే మీకు కనీసం నోటిఫికేషన్ అయితే వస్తుంది. చాలా మంది నోటిఫికేషన్ రావట్లేదన్న అంటున్నారు. బెల్ కొట్టండి, కనీసం బెల్ కొట్టండి, నోటిఫికేషన్ దాని అంతటా అదే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.